జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల బరిలో పెద్దలు గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించుదే ఈరోజు నిజామాబాద్ పట్టణంలో నెహ్రూ పార్కు చౌరస్తాలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మా కమ్యూనిస్టు సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈసారి తప్పకుండా నిజామాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపడానికి కంకణ బద్దులైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని, నిజామాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వంచి నమ్మించి మోసం చేస్తే మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టి బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే నిజామాబాద్ అర్బన్ లో కూడా 3 రంగుల జెండా ఎగురుతుంది. మా పెద్దలు షబీర్ అలీ గారు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మంత్రిగా ఈ పేదలకు సేవలు అందిస్తాడని మేము ఆశించినాం. కానీ అనుకోకుండా ఈ ప్రాంతంలో అవకాశం రాలే. అదేవిధంగా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపించారు. మీకు ఇచ్చిన మాట నమ్మించి చేసిన మోసాన్ని 2019 పార్లమెంటు ఎన్నికల్లో వందలాది మంది ప్రాంత చెరుకు రైతులు, పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు, రైతులను నట్టేట ముంచినందుకు దాదాపుగా 70 మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బోడగుండు బాండ్ పేపర్ ఇచ్చినోని గెలిపించారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తానని మోసం చేస్తే బొందబెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి 5 ఏళ్ళైనా ఇవాళకి పసుపు బోర్డు తేకుండా అహంకారంతో ఈ ప్రాంత రైతుల మీద దాడులు చేయించి ఈ ప్రాంతంలో ఉండే పెద్దోళ్లను అవమానించే విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు ఎన్నికల బరిలో ఈరోజు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతున్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండి, ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నిజామాబాద్ ప్రాంతానికి, నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ అనుమతి తేలే. వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారు పసుపు బోర్డు తీసుకురాలే. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలే. ఇక్కడ ఉండే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు తీసుకురాలే, మహిళా డిగ్రీ కాలేజు తీసుకురాలే. మీ ప్రాంతాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడి ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా,
ధర్మపురి అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నాడు. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఎవరిచ్చిన మీ హక్కు అధికారం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి దేశ ప్రజలు 140 కోట్ల మంది జనాభా చూస్తూ ఊరుకోరు. అందుకే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలన్నోళ్ళను గద్దె మీద నుంచి దించాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉన్నది. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 1881 నుంచి బ్రిటిషర్లు ఉన్నప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు కట్టి ఈ దేశ జనాభా ఎంతో 140 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశ జనాభాను లెక్కించను. నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2021 సంవత్సరంలో ఈ దేశ జనాభాను లెక్కించకుండా, ఈ దేశంలో ఉన్న బీసీల కులగణన చేయకుండా మీరు కుట్ర చేసి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి, రాజ్యాంగానికి మార్చడానికి మీరు కుట్ర చేసిండ్రు కదా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి గద్దె దించడానికి వేలాది మంది నిజామాబాద్ యువకులు ఇవాళ నెహ్రూ పార్కులో సమావేశమైండ్రు. మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం వీడియో తీయండి. ఏడైనా బంగ్లా పైన ఉన్న మిత్రులారా వీడియో తీయండి. నిజామాబాద్ నెహ్రూ పార్కులో ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ పట్టణానికి సంబంధించిన యువకులు వేలాదిగా వచ్చి రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారన్న సంగతి నరేంద్ర మోడీ గారికి పంపించండి. నేను ఇవాళ అడుగుతున్న ధర్మపురి అరవింద్ గారిని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఎందుకు మీరు బీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటారు? 2021లో మీరు లెక్కించాల్సిన జనాభాను మీరెందుకు లెక్కించలేదు? బీసీల కులగణన చెయ్యడాన్ని మీరెందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని డగ్గా బజాయించి చెబుతున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టాల్సిన బాధ్యత ఈ మూలవాసులైన ఈ దేశ ప్రజలకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ ఇష్ట రాజ్యంగా, మీకు కావాల్సినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీరు రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం. కానీ ఏనాడు కూడా ఈనాడున్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాక వేలాడుతున్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి. ఇవాళ మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి, మీరు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు సోనియమ్మ పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇచ్చింది. నల్గొండ జిల్లాలో ఐఐటి ఇచ్చింది. మెదక్ జిల్లాలో ఐఐఎం ఇచ్చింది. ఇన్ని మంజూరీలు సోనియమ్మ ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో ఇవేమి అమలు చేయకపోను తెలంగాణకి ఏమిచ్చిందో? ఏమిచ్చిందో?
ఏమిచ్చిండ్రు? ఉందా ఈడ మహేష్ అది పట్టుకో. ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమిచ్చిండే గాడిద గుడ్డు ఇచ్చిండు. నేను ఈ నిజామాబాద్ గుండును అడుగుతున్నా, మేము పసుపు పోటు అడిగితే మీ మోడీ ఈ గాడిద గుడ్డు ఇచ్చిండు. మేము బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మీ మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. కిందికి పట్టుకో, గిట్ల పెట్టేశారు. మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మీ మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. ఈ నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. నిజామాబాద్ కు రింగ్ రోడ్ అడిగితే మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. చక్కెర కర్మాగారం తెరచాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. మరి నేను అడుగుతున్నా మీ గుండును, గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామయ్యా? కర్రు కాల్చి వాత పెడతాం కదా, ఈ ఎన్నికల్లో బీజేపీని బంద పెడతాం కదా. అందుకే నిజామాబాద్ ప్రాంత రైతాంగాన్ని, విద్యార్థి నిరుద్యోగ యువకులను, దళిత గిరిజన బలహీన వర్గాల మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో బీఆర్ఎస్ని గెలిపించారు, మీ బతుకులు బాగుపడలే. 2019లో బీజేపీని గెలిపించారు, మీ జీవితాలలో మార్పు రాలే. ఈసారి 2024లో పెద్దలు నీతి నిజాయితీకి మారు పేరు 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న రైతుల కోసం కొట్లాడేటోడు కాదు, నిజమైన రైతు, దుక్కి దున్నినోడు, వ్యవసాయం చేసినోడు, రైతు సమస్యలు తెలిసినోడు జీవనన్నను ఈసారి ఎంపీగా గెలిపించండి. మీ తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకై ఈ ప్రభుత్వంలో మీకు స్మార్ట్ సిటీని తీసుకొచ్చే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారిది. మీరు జీవనన్నను గెలిపించండి, మీకు ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. మీ పట్టణానికి, మీ నిజామాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ వేసే బాధ్యత నాది. మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడి, రిజర్వేషన్లను పెంచి, బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు, మీకు రిజర్వేషన్లు మీ జనాభా ప్రాతిపదికన ఇప్పించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడండి. 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన అందిస్తాం. ఇవాళ వచ్చిన 100 రోజుల్లోనే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 150 రోజుల్లో 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే పేద ఆడబిడ్డలను ఆదుకోవడానికి 1200 ఉన్న సిలిండర్ను 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. 200 యూనిట్లు వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, పేదవాళ్ళ ఇళ్లలో వెలుగులు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందించింది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచిత వైద్యానికి అందించింది. ఇవాళ ఇదే కాదు, ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి ఆత్మగౌరవం, ఇందిరమ్మ ఇల్లు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పేదవాళ్ళకి ఇవ్వడానికి మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఇవాళ గర్వంగా నెహ్రూ పార్కులో నిలబడి చెప్పదలుచుకున్నా, 3 నెలలలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబం సభ్యులలో సంతోషాన్ని చూసి ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. ఇదే కాదు మిత్రులారా, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి
బలైన వర్గాల జనాభాను లెక్కగట్టి కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచి వాళ్లకు నిధులు పెంచాలన్న డిమాండ్ ఉంటే నేను ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన వెంబడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మంత్రివర్గంలో ఆమోదింపజేసి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టడానికి నిర్ణయాలు తీసుకున్న మిత్రులారా, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పెట్టేగిపోతుంటే గంజాయి డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపి తాట తీసి ఇవాళ ఒక్కనొక్కని బొక్కలేసే పని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను తెలంగాణలో ఉన్న కేడి దిగిపోమని అంటున్నాడు. కేడి అంటే ఎవరో కాదు, కేసీఆర్. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. రాహుల్ గాంధీ ఏమో 40 సీట్లు గెలుస్తాడంట, నరేంద్ర మోడీ 400 సీట్లు గెలుస్తాడట. ఇదేనా నీ నీతి, నీ జాతి అని చెప్పి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. నీ బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ వేరు కాదు, బొమ్మ బొరుసు. నానానికి ఒకవైపు బొమ్మ, ఇంకొక వైపు బొరుసు అంటే ఒకవైపు మోడీ, ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసిన బీజేపీ కేసిన ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఇవాళ మీ సమస్యలు తెలిసినోడిగా, మీ సమస్యల్ని పరిష్కరించే వాడిగా, నేను కూడా మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నిజామాబాద్ రైతాంగం సమస్యల్ని పరిష్కరించడానికి, మీరు పండించే చెరుకు పరిశ్రమను తెరవడానికి, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి నేను అండగా నిలబడతా. నాకు మిమ్మల్ని మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను, వజ్ర వైదూర్యాలు అడుగుతలేను, నీ నిజామాబాద్లో ఉన్న సారవంతమైన భూములను అడుగుతలేను, అంకాపూర్లో వండే చికెన్ ముక్క కూడా అడుగుతలేను. నేను ఏమడిగిన సోదరులారా, నేను పెద్దలు జీవన్ అన్నను అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించండి. మీ ఓటు అనే ఆయుధంతో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టుండ్రి, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించుండ్రి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా, इसीलिए मेरे भाई बहनों से एक ही गुजारिश है, आज संविधान खतरा में है, इस देश खतरा में है। 70 साल के बाद अपने को आजादी मिले, बहुत अपने परिवार शहीद होकर इस दुनिया को, इस देश को आजादी दिलाए, तो आज नरेंद्र मोदी भारतीय जनता पार्टी अपने आजाद को खींच लेने के लिए कोशिश कर रहे। दलित और आदिवासी पिछड़े लोगों का, जो माइनॉरिटी भाइयों का रिजर्वेशन रद्द करने के लिए आज ऐलान करके नरेंद्र मोदी जी निकले। आज हमारे भाइयों से बहनों से मेरा गुजारिश है, इस खतरे को, इस खतरे से बचाने का जिम्मेदारी आप ही लोगों का है, आपके हाथ में है। आप लोग मदद दीजिए, हमारे हाथ ताकत दीजिए, जीवन रेड्डी साहब को जिताइए। इस चुनाव में संविधान को बचाने का काम, रिजर्वेशन को बचाने का काम, वो जिम्मेदारी गांधी परिवार लेंगे, कांग्रेस पार्टी लेंगे। इस चुनाव अपने जिंदगी मौत का सवाल है। हम लोग ऐसे वैसे चुनाव मत समझो। कोई भी घर पे बैठे तो बाद में अपने को बचाने के लिए कोई बचेगा नहीं। ये हर हद पे हर परिवार घर से निकलना, पोलिंग बूथ को जाना,
इस बार वोट देना, इस देश को बचाना, इस संविधान को बचाना, अपने रिजर्वेशन को बचाना, अपने मुल्क को बचाना। नहीं है तो आने वाले दिनों में अपने लिए कोई बोलने वाले भी नहीं रहेगा। एक बार 2014 में बीआरएस को जिताए, 2019 में बीजेपी को जिताए, फिर भी आपके जीवन कुछ बदले नहीं। आपका है निजामाबाद स्मार्ट सिटी नहीं बने, आपके शहर को रिंग रोड नहीं आए, आपके चक्कर फैक्ट्री खुले नहीं, आपका पसपू बोर्ड जो भी है हल्दी का बोर्ड खुला नहीं। इसीलिए एक मौका, एक बार अपने जीवन अन्न को दे दो। ये हमारे लिए बड़े भाई है, अपने लिए बड़े भाई है। ये खुद किसान है, किसानों का मामले उनको जानकारी है। दिल्ली से दिल्ली तक उनकी आवाज सुना के अपने रोशन बढ़ाएंगे, अपने निजामाबाद का नाम इस देश में रोशन करने वाले नेता अपना जीवन रेड्डी जी। इसीलिए मेरे भाइयों से, मेरे बहनों से गुजारिश है, ये निजामाबाद रूरल अर्बन दोनों मिला के हमारे भाई तो 1-1 लाख अलग अलग बोधन भी 1 लाख सुदर्शन रेड्डी साहब तो वादा किए, मगर ये दो मिलके 1 लाख दिला दो, बाकी का असेंबली में और 1 लाख लेके 2 लाख से जीवन रेड्डी साहब को हम एमपी बना देंगे। మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి, గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీని పొందబెట్టాలి, నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ సచ్చిన పాము, అది చేసేదేమీ లేదు। అందుకే ఇవాళ కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రక్షింపబడుతుంది, కాంగ్రెస్ గెలిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది। అందుకే ఈరోజు ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు మేము అడిగినా, రాహుల్ గాంధీ ప్రశ్నించినా నరేంద్ర మోడీ గారు మాత్రం ఉలుకు లేదు, పలుకు లేదు। జనాభా ఎందుకు లెక్క పెడతలేవంటే జవాబు లేదు, బీసీ కులగణన ఎందుకు చేస్తలేవంటే ఒక్క మాట మాట్లాడతలేడు। ఆయన మనసు నిండా ఆయన పార్టీ ఆలోచన రాజ్యాంగాన్ని మారాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు। అందుకే రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసే బాధ్యత మీ మీద ఉన్నది। మీరు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం రద్దు అయిపోతుంది, రద్దు చేయడానికి మీరు సిద్ధమేనా? 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 గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినిపించాలి, మోడీకి వినిపించాలి। సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే। ధన్యవాదాలు సోదరులారా।